2025 9వ నెల 20వ తారీఖున మంగళగిరి బైపాస్ చంద్రబాబు అన్నయ్య ఆఫీసు అక్కడ నేను భూమి సమస్య గురించి ఒక అర్జీ పెట్టొచ్చాను. అప్లికేషన్ 5 ఎకరాల 20 సెంట్లు భూమి అని చెప్తున్నాను నేను. ఇది ఎంఆర్ అమలు మమ్మల్ని మోసం చేశారు. అయితే ఈ నెల 9వ నెల 2025 20వ తారీఖున అర్జీ పెట్టొచ్చాను. ఈ నెల 23వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీ పేరు శాంతేనా అని చెప్పి అడిగారు. అవునండి అన్నా ఆయన. ఏంటండి మీరు ఎవరండి ఎక్కడి నుంచి అంటే, మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి చేస్తున్నామమ్మా, మాకు 2వ నెలలో 18వ తారీఖున మీ అర్జీ ఒకటి వచ్చింది మాకు అని చెప్పేసి మాట్లాడారు. ఏం అర్జీ మేడం అంటే, భూమి సమస్య ఏదో స్థలం సమస్య అని చెప్పి పెట్టారంటే, స్థలం కాదు మేడం, భూమి గురించి నేను మాట్లాడుతున్నాను, భూమి గురించి చెప్తున్నాను. మరి అమ్మారావులు మమ్మల్ని మోసం చేశారు, సర్వే చేశారు, కొలతలు వేశారు, అంత చేశారు, అడంగలు రికార్డు అన్నీ తెచ్చారు, మా పేర్లు చదివారు, మాకు ఇంత భూమి మా గవర్నమెంట్ ఇచ్చింది, 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఇచ్చింది, అది కబ్జా చేశారు, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడు అర్జీ పెట్టినా కూడా ఇట్లాగే పెడుతున్నాం మేము. అది ఇంకా మాకు పరిష్కారం కాలేదు మేడం, న్యాయం కూడా జరగలేదు మాకు అని చెప్పేసి నేను మాట్లాడాను. అయితే ఆ మేడం గారు ఏమంటున్నారంటే, మీకు ఎండార్స్మెంట్ కాగితం ఇచ్చారా అని చెప్పి అడిగింది. ఎండార్స్మెంట్ కాగితం మాకు ఎందుకు ఇస్తారు, దేనికి ఇస్తారు? మాకు భూమి ఉంది కదా, నువ్వు లేకపోతే ఇవ్వాలి, అసలు లేకపోయినా కూడా ఇస్తాను, ఎట్టెత్తావు, లేకపోతే ఎట్టెత్తావు, నువ్వు ఉందనే కదా ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నావు మాకు ఆ కాగితం. అసలు ఎండార్స్మెంట్ కాగితం దేనికి ఇస్తానో, ఆ భూమి ఉందనే కదా, ఉంది మీ కింద లేదు, ఏ రోల్ కాలేజ్ ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, ఇస్తున్నావు. మరి అది ఎట్లా పోయింది? మీ అమ్మారావులు చేసిన పనే కదా. ఇప్పుడు హక్కుదారులు మేము ఉన్నాం, మా తండ్రి చనిపోయాడు, మరి మా తల్లి మేమందరూ చిన్నపిల్లలు అవుతానా, ఆ సాగు చేసుకోకుండా అలా పెట్టింది ఆ భూమిని. ఆ భూమి మీదనే కన్నేశారు ఇల్లు ఈ కబ్జాదారులు, బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చిరబాబు. ఇంకెవరు లేరు, లేకపోతే చిన్నపిల్లలే, ఆ మొగుడు చచ్చిపోయాడు, ఈ భూమి ఆక్రమిస్తే ఏం చేయలేదు అని చెప్పేసి ఆ భూమిని కబ్జా చేశారు. ఆ భూమిని కబ్జా చేసినప్పుడు మన్నయ్యని చంపేశారు. ఇటుంటే అడ్డు తగులుతాడు అని చెప్పేసి వాడిని చంపేశారు. ఎటువంటి సాక్ష్యాలు కేసులు ఏమీ లేవు, చచ్చిపోయింది కూడా. రోడ్డు అంటూ పడేశారు, సాగు కొట్టేసి సీతానగరం హై స్కూల్ దగ్గర రోడ్డు అంటూ పడేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకెళ్ళాము, చనిపోయాడు. ఇంకా వాడికి 18 సంవత్సరాలు, 20 లోపే, 20 కూడా లేదు వాడికి వయసు, 18, 17 అట్లా వయసు అడిగి మా అన్నయ్యకి. అయితే మేము పొద్దుగోకులు మేము ఎన్నిసార్లు పెట్టినా అర్జీలు పెట్టుకుంటున్నాం, అప్లికేషన్ పెట్టుకుంటున్నాం, మరి కలెక్టర్ కాడే కానీ, ఎంఆర్ఓ కాడే కానీ, మరి ఎస్పీ దగ్గరే కానీ, మరి జాయింట్ కలెక్టర్ కాడే కానీ, సబ్ కలెక్టర్ కాడే కానీ, మరి ఆర్డీ ఆఫీసులే కానీ, రికార్డ్ ఆఫీసులే కానీ, మరి భూములకు సంబంధించిన కాడ కానీ, మరి ఎస్పీ దగ్గర, మళ్ళీ డిఎస్పీ దగ్గర, ఎస్సీ దగ్గర, మరి మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర, చంద్రబాబు అన్నయ్య దగ్గర, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, మరి సచివాలయం, ఎలకపూడి సచివాలయం దగ్గర ఇన్నిసార్లు నేను అర్జీలు పెట్టుకుంటున్నా. ఇన్నిసార్లు తిరుగుతాక నాకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత తిరుగుడు అవుతుంది, ఎన్నిసార్లు నేను పనులు మానుకొని వెళ్తున్నాను. నాకు పనికి వెళ్ళకపోతే మాకు జరగదు ఇంట్లో. ఈ పనులు మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగటం, అధికారుల చుట్టూ తిరగటం, వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయటం మమ్మల్ని. ఎటువంటి సంబంధం లేకుండా మాకు సమాధానం లేకుండా చేస్తున్నారు. అదేమంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయటం, మీకు ఎలాంటి కాగితం ఇచ్చారా, మీ కాడికి అధికారులు వచ్చారా, ఎంఆర్ఓ వచ్చాడా, ఈఆర్ఓ వచ్చారా, ఆర్ఓ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బెదిరించి మా ఫోటోలు తీసుకొని, మా సంతకాలు తీసుకొని, మా ఏలిమూతలు తీసుకోవటం, మా ఈడాలు తీసుకోవటం, వెళ్ళటం. మేమేమనుకుంటున్నాం, భూమి మాకు ఇస్తారేమో అని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ఉందని మాకు చెప్పటం, ఇస్తామని మాకు చెప్పటం, మాతోటి సంతకాలు చేయించుకోవటం, ఏలిముద్రలు వేయించుకోవటం, ఇలాగ మమ్మల్ని మోసం చేస్తున్నారు ఎంఆర్ఓ వాళ్ళు. ఎందుకు ఇలా చేయాలి? మాకు గవర్నమెంట్ ఇచ్చింది భూమి,
మీ రికార్డులో ఉంది, మీ అడంగల్లో ఉంది, గవర్నమెంట్ ఇచ్చాడు తెలుస్తుంది కదా, అది మేము అమ్మలేదు కదా. మేము అమ్మితే మేము రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి. ఎవరికి చేసాం మేము? ఫలానా వాళ్ళకి మేము చేసామని మాకు చూపించండి, ఫలానా వాళ్ళకి మేము అమ్మామని చూపించండి మాకు. మేము ఎవరికి అమ్మలా, మేము ఎవరికి రిజిస్టర్ చేయాల, మేము ఎవరు కూడా మేము సంతకాలు పెట్టాల. అది కబ్జా చేశారు ఒక రౌడీలుగా, ఒక గోండాలుగా. ఆ భూమిని ఆక్రమించి కబ్జా చేసి ఫ్యాట్లేసి సముద్రాల చెరుబాబు కొడుకు జడ్జి ఫ్యాట్లేసి అమ్మేశాడు దాన్ని. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు ఫ్యాట్లేసి అమ్మేశారు. 2019 2వ నెలలో జరిగింది. మేము ఎన్ని అర్జీలు పెడుతున్నాం, ఎన్ని సార్లు మేము తిరుగుతున్నాము. మాకు పరిష్కారం కాకుండా అధికారులు కూడా మమ్మల్ని పద్దాక బాధ పెడతాం, పద్దా బెదిరియటం. ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి మేము మొత్తుకొని చెబుతున్నాం, వింటల్లా వాళ్ళు అధికారులు వింటల్లా. మరి చంద్రబాబు అని ఎక్కడ కూడా మీరు అన్యాయం చేయగాకండి, అక్రాలు చేయగాకండి, నీతిగా నిజాయితీగా నడవండి అని చెప్పి అంటున్నారు. ఎవరు నడుస్తున్నారండి? ఇప్పుడు ఎక్కడ చూడండి ఆడవాళ్ళ మీద దాడులు, ఎక్కడ చూడు ఆడవాళ్ళని మోసం చేయటం, ప్రేమించామని ఎంటపడటం, ఆడవాళ్ళు గొంతులు కొయ్యటం, ఆడవాళ్ళు చంపేయటం. మరీ దారుణం అయిపోయింది, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటండి న్యాయం అంతా ఎట్టిపోయిందండి? ఎక్కడ ఉంటుందండి న్యాయము? అసలు అంతా ఏమైపోయారండి, అధికారులు ఏమైపోయారండి? ఇట్లా జరుగుతుంటే ఆడవాళ్ళకి ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేంటి ఎంపోర్ట్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అంటున్నారు. కేసు పెడితే అక్కడ సొందరే ఉంటుందా, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. ఈ కొట్లాట అన్నయ్యా, గొడవలు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి అని వెళ్ళి చెప్పుకున్నా కూడా పోలీస్ స్టేషన్లో లెక్క చేయట్లా. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 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 అన్ను పట్టిపోతున్నారు జనం. ఆ కేసులు వదిలేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఏం చక్కగా కుర్చీలో కూర్చుంటున్నారు, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ముచ్చట్లాడుకుంటాం, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకోవటం. ఈ వెళ్ళిన జనాలను చెట్ల కింద కూర్చోవటం, రోడ్ల మీద కూర్చోవటం, రావటం. ఎక్కడ సచ్చిందండి న్యాయం? ఎక్కడ సచ్చిందండి? ఎక్కడ ఉందండి న్యాయం? ఏమవుతుందండి అసలు? ఏంటండి ప్రపంచం ఏమవుతుంది, జనం ఏమవుతున్నారు, పెద్దలు ఏంటి ఈ రకంగా ఎందుకు ఏది ఇస్తున్నారు, ఆడవాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో తెలియట్లేదండి. నిలువును గొంతులు కోసేయటం, ప్రేమించామని ఎంటపడటం, దాన్ని చిత్రవతం చేయటం, దాన్ని ఇబ్బంది పెడతాం, చాలా యాతన పెడతాం. ఇష్టం ఉంటే ఎలుకోవాలి, ఇష్టం లేకపోతే వదిలేసేయాలి. దాన్ని బలంతంగా దాన్ని గొంతులు కోసి దాన్ని ప్రాణాలు తీసి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రకంగా తయారైపోయారు. మాది భూమి సమస్య, నేను భూమి కోసం తిరుగుతున్నా. నా మీద ఎన్నిసార్లు దాడి చేశారు, నన్ను హింసించారు, బాధ పెట్టారు, కొట్టారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కలిసి కొట్టారు నన్ను. ఒక్కసారి 8 మంది కలిసి కొట్టారు, ఒకసారి 10 మంది కలిసి కొట్టారు. ఒక్కదాన్ని చేసి మగోళ్ళ దగ్గరుండి ఆడలతో కొట్టించారు. అవి అసలు ఆడయండి, గాడిదలండి అవి ఆడయా, అద్దు ఆపు లేకుండా పెరిగినాయి ఆడయి. అడ్డగాడిదలు. ఒకళ్ళ జోలికి వెళ్తే వాళ్ళని అంటారేమో, వాళ్ళు తిడతారేమో అని లేదు, వాళ్ళకి సిగ్గు శరం లేనాడు. ఒక మానవ జన్మెత్తామంటే ఎలా ఉండాలంటే, ఎంత పద్ధతిగా ఉండాలంటే ఒకళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎవరన్నా అన్నారా అప్పుడు ఏదైనా మాట్లాడాలి, అంతేగాని ఏమి లేకుండా ఉత్తిపురానికి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ మీద కొట్టి, వాళ్ళ మీద తిట్టి, వాళ్ళు గందరగోళం చేసి, వాళ్ళు రోడ్లు ఎక్కించి, బజారు ఎక్కించి, వాళ్ళకి ఇల్లు వాకులు లేకుండా చేసి, నిలువు నీళ్ళు లేకుండా చేసి ఈ రకంగా ఏదిస్తున్నారు. అసలు ఈ న్యాయం ఎట్టిపోతుంది, ధర్మం ఎట్టిపోతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు జనాల్ని, ప్రజల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంత ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత బాధ పెడుతున్నారు జనాల్ని, ఎందుకు? ఏంటి అసలు? ఎట్టిపోతుంది, ఏమైపోతుంది? ఈ ప్రజల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓట్లు వేసి గెలిపించడం తప్ప, ఒక అధికారులను నిలబెట్టుకోవటం తప్ప? నిలబెట్టినాక అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ప్రజల సమస్యలు ఎందుకు తీర్చట్లేదు? వాళ్ళు ఏ సమస్యతో మీ కాడకు వచ్చిన అధికారుల కాడకు వస్తే ఏంటి, మేము ఉన్నాం,
మేము చేస్తాం అని సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. అధికారులే బాధ పెడుతున్నారు, అధికారులే ఇబ్బంది పెడుతున్నారు, అధికారులే ఏడిపిస్తున్నారు, అధికారులే దౌర్జన్యం చేస్తున్నారు. ఎట్లాగా ఎక్కడికి పోవాలి? గవర్నమెంటే ఆ పని చేస్తే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ప్రతి దానికి గొడవలు జరిగితే పోలీస్ స్టేషన్ అంటున్నారు. పోలీస్ స్టేషన్ దేనికి అసలు? పోలీసు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? అమాయకులు తీసుకెళ్ళి హింసిస్తారు. అసలు వదిలిపెడతారు, అమాయకులు తీసుకెళ్ళి హింసిస్తారు, వాళ్ళ మీద అడ్వాన్స్ కేసులు పెడతారు. ఏందండి అసలు? ఎప్పుడు మారుతారండి జనం? ఎప్పుడు మారుతారండి? ఆడదానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిద్దండి? స్వతంత్రం ఎప్పుడండి ఆడదానికి వచ్చేది? ఎందుకండి ఆడది ఎంత కష్టపడుతుందండి, బిడ్డలతో కష్టపడుతుంది, సంసారంతో, భర్తతో, అత్తమామలతోటి, ఇంతమందితో ఆడది ఎంతో బాధపడుతుంటే ఆడదాన్ని హింసించేసి, ఆడదాన్ని బాధ పెట్టి చిత్రవదం చేసి ఇలాగ ఎందుకు తయారవుతున్నారు మగవాళ్ళు తెలియట్లేదు. ఏమన్నా గాలి సోకిందా ఈ మగవాళ్ళకి? ఏమన్నా లేకపోతే ఎక్కడేమన్నా నీళ్ళు తగ్గొచ్చారా ఆడవాళ్ళు హింసిస్తాకి? ఎందుకు ఇట్లా తయారైపోయి ఇట్లా? కుటుంబాలు బజారు పెట్టుకుంటున్నారు, కుటుంబాలు బజారు వేస్తున్నారు, సంసారాలు పోగొట్టుకుంటున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబం అల్లకల్లోలు అయిపోతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఒక్కళ్ళ కోసం ఇంతమంది ఏకమైపోయి ఇంతమందిని బజారు పెడుతున్నారు, ఇంతమందిని ఏదిస్తున్నారు, ఇంతమందిని బాధ పెడుతున్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా జీవితంలో నేను చూస్తున్నాను, పెడుతున్నాను. ఎంత పొద్దున్న లేస్తే ఎక్కడ చూడు ఘోరాలు నేరాలు, ఘోరాలు నేరాలు, ఎక్కడ ఇను ఘోరాలు నేరాలు. ఎప్పుడు తగ్గిద్ది? ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఊరు? ఎప్పుడు ఈ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? ఆడది ఎప్పుడు స్వతంత్రం తిరిగిద్ది? ఆడదానికి అనేది స్వతంత్రం లేదా? ఆడది మనిషి కాదా? మగోడే మనిషా? ఆడది ఎన్ని కష్టాలు పడాలి? మగోడు ఒక్క పని చేస్తే ఆడది 36 పనులు చేయాలి ఇంట్లో. ఎన్ని పనులు చేసి ఎంత సౌందాంచుకోవాలి ఇల్లు అంతా ఆడది. బిడ్డలతోటి, అత్తమామలతోటి, ఆడబిడ్డలతోటి, మరుదులతోటి, బావలతోటి, అయినోళ్ళతో, పోయినోళ్ళతో, చుట్టాలతో, పక్కాలతో వాళ్ళకి వస్తే మంచి శబ్బరన్నీ చూసుకోవాలి. లేచి కాంచి ఇంట్లో పాసి పనులన్నీ చేసుకోవాలి. అన్నీ చేసి మగోడికి అందిస్తే మగోడు ఆడదాన్ని చిత్రవాదన చేస్తున్నాడు, హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, అడ్డమైన మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటారా మాటలు అట్లాగా? ఏమైనా కొవ్వు పట్టిందా? కళ్ళ కామరం పట్టిందా? ఎందుకు వస్తే నోటికి ఆ మాటలు? ఒక భార్య అంటే భర్తలో సగం భాగం. భర్తకి భార్య, భార్యకి భర్త, ఇట్లా సరిసమంగా ఉండాలి ఇద్దరు. ఎందుకు గొడవలు జరుగుతాయి? ఎందుకు ఇట్లా హింసించుకుంటారు? ఏదన్నా గొడవ వచ్చిందనుకో ఒకరోజు మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని ఏదన్నా ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇరుగు పొరుగిని బజార్లో పెట్టుకొని రోడ్లు ఎక్కించుకొని రోత పట్టించి వాళ్ళు వీళ్ళు చీచా అంటే ఏంటి అసలు అట్లాగా? మళ్ళీ పొద్దున్న లేచి బజార్లో మనం మొహెత్తుకు ఎట్ట తిరుగుతాం? మళ్ళీ నలుగురిలో ఎట్ట తిరుగుతాము? ఒక ఆడదాన్ని నలుగురిలో పెట్టి బాధ పెడుతుంటే ఆడది ఎట్ట తిరగాలి నలుగురిలో? నేను ఎన్నో నకాలే అన్నీ మాట్లాడుతున్నా నేను. మరి చూసేవాళ్ళు నన్ను తిట్టుకోవద్దండి. మాది అసలు ఆస్తి గురించి మాట్లాడుతున్నాను. కొన్ని సమస్యలు కూడా మా ఇళ్ళల్లో కూడా ఉన్నాయి. కొన్ని సమస్యలు కూడా మా ఇళ్ళల్లో గురించి కూడా చెబుతున్నా. ఎందుకంటే ఒక మగ జాతి అన్నవాళ్ళు మారండి, ఒక పద్ధతిగా ఉండండి, ఒక పొజిషన్గా ఉండండి. మీ ఇంటికి వచ్చాక నీ భార్య నీలో సగం అలా చూసుకోవాలి. దాన్ని కేటా చేయకూడదు, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఆడదాన్ని హింసించినోడు భూమి మీద ఎవడు బాగుపడల, చరిత్రలో బాగుపడల. ఆడదాన్ని బాధ పెడితే ఆడది ఇంట్లో ఏడుస్తుంటే వాడికి ఏమైనా సంతోషమా, ఆనందమా? ఆడది ఏడిస్తే ఎంత నష్టమో తెలుసా ఇంట్లో?
ఆడది కన్నీరు పెట్టి ఏడ్చిందంటే ఎంత నష్టం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. వీడియో చూసేవాళ్ళు ఎవరు కూడా తిట్టుకోవద్దండి. ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను అన్ని రకాలుగా నేను మాట్లాడుతూ ఉంటాను. అంటే అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి అన్ని రకాలు నేను మాట్లాడతాను. ప్రతి వీడియోని చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో నేను పెడతా ఉంటాను. చూడండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే, ఎవరికన్నా ఏదైనా ఇబ్బందిగా ఉందనుకుంటే, ఇలా చేస్తున్నావు వీడియోలు, అలా చేస్తున్నావు, అలా మాట్లాడుతున్నావు అంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఎవరైనా నేను సమాధానం చెప్తా దానికి. నేను అందరిని అంటల్లా, కొన్ని వారికి కొంతవరకు. అందరిని ఎందుకు అంటాను? నేను కూడా అన్నం తింటున్నా, నాకు కడుపు గడ్డి తింటలేదుగా. నాకు తెలుసు నేను అందరిని అన్నం. కొన్ని చూస్తాను కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. మా ఇళ్ళలో చూస్తాను, మా వాళ్ళలో చూస్తాను, బయట వాళ్ళలో చూస్తాను. ఇలా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాను. అది అంతేగాని ప్రత్యేకంగా అందరిని అంటున్నాను, అందరు కలిపి అందరు ఏమనుకోకండి, ఎవ్వరు కూడా ఏమనుకోకండి. కొన్ని జరుగుతున్నాయి చూడండి. మీరు పొద్దున్నైతే పేపర్లు చదువుతారు ఎంతోమంది, పొద్దున్నైతే టీవీలో ఎన్నో మంది వార్తలు చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళు ఫోన్లు ప్రతిదీ వస్తున్నాయి, ఫోన్లో చూస్తున్నారు అన్నీ. ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఒక ఆడపిల్లని ఒక తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళంటే ఎంత వాళ్ళు బాధపడతారు, అది ఆలోచిస్తండి. ఎందుకు ఒక ఆడపిల్ల మనం బాధ పెట్టి, మనం ఇబ్బంది పెట్టి, అది ఏడుస్తే మన సంతోషం కాదు. ఇప్పుడు కూడా ఆడదాన్ని ఏడిపి కాకండి. ఆడది ఏడిసిందంటే అది కలిసి రాదు, ఇల్లు కూడా కలిసి రాదు. అది ఇంకా ఎక్కువ చేసుకోవటం ఇంట్లో మన సమస్యలు. ఆడదాన్ని సంతోష పెట్టాలి, ఆడదాంతో చక్కగా ఉండాలి, ఇంట్లో సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి, సరదాగా మాట్లాడుకోవాలి. భార్య భర్త కష్ట సుఖాలు పంచుకోవాలి, కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి. మరి మంచి చెప్పని మాట్లాడుకొని ఏదైనా గొడవలు తెచ్చుకోకండి. ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, ఏదైనా తీర్మానం చేసుకోండి. అంతేగాని 10 మందిలో పెట్టి అల్లరి చేసుకోవటం, 10 మందిలో రోత అరే ఆడట్రా ఇది ఎట్రా అనిపించుకోకండి. ఎందుకు? మీ కూడు మీరు తింటా, మీ గుడ్డ మీరు కట్టుకుంటాం, ఇంకొకరు తనిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకనాలి ఒకళ్ళు? మీరు కష్టపడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, మీరు తింటున్నారు, మీరు కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు గుడ్డలు. ఒకళ్ళు తంతి కనిపించుకోవాలి, ఒకళ్ళు తెంతి కనిపించుకోవాలన్నమాట. అక్కడ దాకా తెచ్చుకుంటుంది ఎవరు? మీరే. ఒక లోకులకు పట్టిస్తున్నారంటే మీరే పట్టించుకుంటున్నారు. లోకులకి బజార్లో నవ్వుతున్నారంటే మీరు చేసిందే, మీరు చేసిన ఎలక్కొలాలి. మీరు రోడ్లు ఎక్కటం, రోడ్ల మీద కొట్టుకోవటం, రోడ్ల మీద తిట్టుకోవటం, రోడ్ల మీద నాన్నగా మాట్లాడుకోవటం, ఇదన్నా ఉంటే సమస్య ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. మీకు అంతకి మీ వల్ల కాకపోతే ఎవరన్నా పెద్ద మనిషిని పెట్టుకొని మాట్లాడుకొని ఏదైనా కూడా చెట్లు ముడి చేసుకోండి. లేదంటే కలిసి ఉంటామంటే కలిసి ఉండండి. అట్లా చేసుకోండి ఏదైనా. ఎవరు కూడా అట్లా బాధపడకాకండి, ఎవరు కూడా అట్లా బాధపడద్దండి. ఎందుకంటే బాధపెట్టద్దు, ఆడదానికి అట్లా బాధ పెట్టకాకండి. ఎందుకు? ఆడదాన్ని ఎందుకు బాధపెట్టి ఏం బాగుపడతారు? ఆడదాన్ని బాధపెట్టి ఏం సంతోషంగా ఉంటారా? ఆడది సంతోషంగా ఉంటే ఇంట్లో కలకాలాడిద్ది. ఆడది ఏడుపు మొహం పెట్టుకొని ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? తెలీదు, కొంతమంది తెలీదు. తెలుసుకోండి. వీడియో చూడండి. నా ప్రతి వీడియోలో ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. నా వీడియోలు చూడండి. మేము పెట్టే వీడియోలు ప్రతి వీడియోస్ చూస్తూ ఉండండి. అన్నిటి గురించి నేను పెడతా ఉంటాను. ఇది అదే అని కాదు, ప్రతి దాని గురించి నేను పెడతానే ఉంటా. అది అన్నిటి గురించి నేను పెడతా ఉంటాను. నన్ను తిడతారు, ఎంతోమంది తిడతారు. తిట్టని ఎవరి పాపం వాళ్ళకి తిట్టుకొని. అది నాకు ఆ వీడియో చేయాలంటే చేస్తాను, ఆ వీడియో తీయాలంటే చేస్తాను. అది 1-2 సార్లు వింటా. మళ్ళీ విన్న తర్వాతే అది మంచిగా ఉందంటే నేను యూట్యూబ్లో పెడతా, లేదా పెట్టను. మాది అసలు భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమిని కబ్జా చేశారు. ఫ్యాట్లు వేసి కూడా అమ్మేసుకున్నారు కబ్జాదారులు. మా కింద ఏమీ లేకుండా చేశారు. ఈరోజు అది కోట్ల ఆస్తి. అది ఈరోజు ఏమీ లేదు, నీళ్ళు లేకుండా అయిపోయాం మేము. మరి అసలు అద్దెలు కొంటున్నాం, ఏది లేదు, కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం. మమ్మల్ని అట్లా బతుకుతున్నా కూడా మమ్మల్ని బతకని అట్లా కూడా మమ్మల్ని ఉన్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అధికారులు కూడా పద్దారాటం, మమ్మల్ని హింస చేయటం, ఫోన్లు చేయటం, ఏంటో అడుగుతారు. అడిగేది ఏంటి? చేయదలుచుకుంటే న్యాయం చేయండి, అంతేకాని మమ్మల్ని టార్చర్ పెట్టి, మమ్మల్ని బాధ పెట్టి అధికారులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. చూడండి,
గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు. నా పేరు శాంతి. భూమి సమస్య గురించి మాట్లాడతాను. అన్న ఒక రకంగా మాట్లాడతాను. ప్రతిది కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. అది నాకు న్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను. అది అన్యాయం అయితే అన్యాయం జరిగింది అనుకో, దాని గురించి నేను మాట్లాడతాను. ఎవరన్నా నేను అన్నా కూడా దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఎవరన్నా అనవసరంగా నన్ను కెలికి మాట్లాడేదని అన్నారనుకో, దాని గురించి కూడా నేను మాట్లాడి యూట్యూబ్లో పెడతాను. ఎవరైనా మాట్లాడేటప్పుడు నాతో జాగ్రత్త మాట్లాడండి. అనవసరం మాటలని మీరు మరి బతిరెక్కకండి. ఎందుకంటే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. ఎగస్ట్రా మాట్లాడకూడదు. నేను ఎవరిని ఎంతవరకు చెడ్డగా మాట్లాడలా. నేను ఎవరిని ఎంతవరకు దుర్మార్గంగా మాట్లాడలా. నేను అన్నమే తింటున్నా, గడ్డి తింటలా. నేను తినేది అన్నమే. ఎవరు కూడా నన్ను చెడ్డగా అనుకోకండి. మా వీడియోలు చూడండి. ఎందుకంటే సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ ఇంట్లో లేదా ఆ ఇంట్లో అంట కదా, ప్రతి ఇంట్లో ఉంటుంది. డబ్బు ఉన్న ఇంట్లో ఉంటుంది, డబ్బు లేని ఇంట్లో ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది సమస్య అనేది ఉంటుంది. అది మీరే సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడి దాకా పోవక్కర్లా. పెద్ద మనుషుల దాకా వెళ్ళామనుకో, మనం సులభంగా చూస్తారు. వాళ్ళు హేళంగా చూస్తారు. వెళ్ళిన కాంచి 10 మంది కుర్రోళ్ళు నవ్వుతారు. అది ఏదో మీరే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లోనే బయటకు రాకుండా ఇంట్లోనే చేసుకోవాలి. 10 మందికి తెలియకూడదు. ఏదన్నా ఇంట్లో గొడవ ఉందా, 4 మాటలు అనుకోవటం, కాముగా ఉండటం, అంతవరకే. పొద్దుగులు నువ్వు అట్టా, నువ్వు ఇట్టా, నువ్వు అటు పోయావు, నీ ఇటు పోయావు. ఎందుకు అట్టిపోయి ఇటు పోయేదంటే చేసుకున్నప్పుడు తెలీదా? పెళ్ళం ఎసమడితే తెలీదా? పెళ్ళం ఎసమడిదైంది కాపురం వేసేటప్పుడు తెలీదా మొగుడికి అనేది? ఎందుకు ఇబ్బంది పెట్టేది? ఎందుకు ఆడదాన్ని ఎందుకు హింసిస్తారు? ఎందుకు బాధ పెడతారు? ఆడదాన్ని బాధ పెట్టినోడు ఎవడు పైకి రాలేదు. జీవితంలో ఎవడో పెరగడో. వాడు అంతడానికి వాడే సమస్య తెచ్చుకుంటున్నాడు కొని. ఏదైనా కుటుంబంతో, భార్యతోటి, ఇంట్లో బిడ్డలతోటి అందరితో బాగుండాలి. ఈ మంచోడరా అనిపించుకోవాలి. 4 రోజులు మనం బతికినా మంచోడు అనిపించుకోవాలి. ఈడేం బతుకురా బాబు, వీడి అమ్మ ఎట్టకనిందిరా, వీడి తండ్రి ఎట్టకన్నాడు రీడు అని అనిపించుకోకండి. తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేవద్దండి. మంచి ఎందుకు బూతులు వస్తాయి మీకు? ఆ బూతులు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీరు వాళ్ళని అంటుంటే వాళ్ళు తిరిగి మిమ్మల్ని అంటారుగా. ఎందుకు అట్లా ఎందుకు అనిపించుకోవాలి? అసలు బూతులు ఎందుకు వస్తాయి? బూతులు దేనికి అనాలి? ఇత్తట మడిసిని పెట్టి ఇంకో మడిసి అంటారు. నువ్వు అనపోతే ఎవరు ఏమనరు. నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకొని